ఏం చేసినా తప్పే. అన్నీ రైట్ అని అనుకుంటాం. ఇప్పుడు ఒక సీనియారిటీని ప్రాతిపదికన చేసుకుని ఆన్‌లైన్‌లో మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సైకో పరిపాలనలాగా మేము చెయ్యం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు లోకేష్. తద్వారా అసలు ఈసారి బదిలీలో ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. కానీ టీచర్లు అప్పుడు బదిలీల మీద వివాదం చేశారు. మళ్ళీ ఇప్పుడు బదిలీల మీద వివాదం చేస్తున్నారు. ఇక్కడ 2 పత్రికలు 2 కోణాలు రాసుకొచ్చినాయి. ఒకటి సాక్షి తిరగబడ్డ టీచర్లు అని రాస్తే, ఆంధ్రజ్యోతి టీచర్ల కౌన్సిలింగ్పై కుదరని ఏకాభిప్రాయం. ఇది అధికార పక్షంతో ఉంది కాబట్టి కాస్త దాన్ని డౌన్ ప్లే చేస్తూ రాసింది. సాక్షి ఫ్లేరప్ చేస్తూ రాసింది. మాట తప్పిన సర్కారు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా హెచ్జిటీల బదిలీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ అబాస్పాలైన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇప్పుడు తమ బదిలీలను సైతం ప్రహసనంగా మార్చేస్తున్న ఉపాధ్యాయులు నిప్పులు జరుగుతున్నారు. సంఖ్యాపరంగా